హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా ఉత్తర కోస్తా జిల్లాలో భారీగా నమోదవుతున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గాజువాక, పెందుర్తి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురుగాలులు గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఐపోలవరం, బొబ్బిలి, తణుకు, జంగారెడ్డిగూడెం, ఆ తరువాత అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురనున్నాయి. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంది రాత్రి సమయంలో. ఇక తెలంగాణ వాతావరణాన్ని గమనించినట్లయితే ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా షార్టెడ్ రైన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, మణికొండ, ఆదిబట్ల, ఎల్బీ నగర్, వనస్థలీపురం, జిహెచ్ఎంసీ, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే రాయలసీమ భాగాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.